నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే అయ్యగారు అఖిల్ నటించిన లెనిన్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది అన్న విషయం కాసేపు పక్కన పెడితే, ఏ సినిమా అయినా సరే చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా రిలీజ్ అవ్వాలి. ఒకవేళ లేట్ అవుతూ వచ్చిందంటే మహా అంటే ఒక పోస్ట్ పోన్, లేదంటే 2 పోస్ట్ పోన్లు. ఇదేంటో నెలల తరబడి సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న పెద్ది, ఈరోజు లెనిన్. ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఈ లెనిన్ సినిమా ఎప్పుడో జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సింది. దీన్ని మార్చికి తీసుకొచ్చారు. తర్వాత ఏప్రిల్ అన్నారు, మళ్ళీ మే అన్నారు, తర్వాత జూన్ అన్నారు, ఆ తర్వాత జూలైలో సినిమాని రిలీజ్ చేశారు. ఎందుకని ఇంత లేట్ చేశారు అంటే సరైన రీజన్ ఉండదు. అప్పుడెప్పుడో మార్చిలో దురంధర్ వస్తుంది, తర్వాత పెద్ద సినిమా వస్తుందన్నారు, తర్వాత ఏప్రిల్కి వచ్చారు, మళ్ళీ మే అదే చెప్పారు, మళ్ళీ జూన్లో కూడా అదే చెప్పారు. జూన్లో లాస్ట్కి సమంత సినిమాకి కూడా భయపడే సినిమాని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకొని జూలై 10కి అయితే వచ్చారు. సో ఇలా లేట్ అవుతూ రావడం వల్ల ఏంటంటే సినిమా స్టోరీ మొత్తం సోషల్ మీడియాలో లీక్ అయింది. అలాగే ట్విస్టులు, టర్న్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మరి గెస్ చేశారో లేదంటే లీక్ చేశారో తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా సోషల్ మీడియాలో ఏదైతే తిరిగిందో సినిమాలో కూడా సేమ్ అదే ఉంది. ఇక సినిమా చూడొచ్చా లేదా అంటే కనుక, నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ఉన్న ట్విస్టుల గురించి మీకు తెలుసుంటే ఇక సినిమా మీరు చూసినా కూడా మీకు ఎక్కదు. సో సినిమాలో మెయిన్గా ఏంటంటే ఆ ట్విస్టులు, టర్న్స్ మాత్రమే ఈ సినిమాని సేవ్ చేస్తాయి అనిపిస్తుంది. మిగతాదంతా కూడా ఏమీ లేదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అఖిల్ అయ్య గారికే సినిమాలో స్కోప్ లేదు, సరైన ఎలివేషన్ ఉండదు. ఇప్పుడు బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, తర్వాత విలను, తర్వాత భాగ్యశ్రీకి కూడా సినిమాలో స్కోప్ ఉంది, కానీ అయ్యగారికి మాత్రం స్కోప్ లేదు. ఈ సినిమాలో హీరో ఒకరు ఉన్నారు అన్న విషయం కూడా మనం మర్చిపోతాం. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రమే అయ్యో అఖిల్ అయ్య గారే కదా ఈ సినిమాలో హీరో అని అనిపిస్తుంది. ఎక్కడ కూడా సరైన ఎలివేషన్ అనేది ఉండదు. అసలు మరి ఎందుకని అలా తీశారో మనకు తెలియదు. ఫస్ట్ హాఫ్లో అసలు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. హీరోయిన్ని విలన్స్ అయితే బస్సులో ఎత్తుకుపోతారు, అక్కడ ఒక ఫైట్ పడాలి, అక్కడ ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్లో కూడా సరైన ఎలివేషన్ ఉండదు. ఆ ఫైట్ మాస్టర్ ఎవరో కానీ ఆయనకు నిజంగా చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. అక్కడ కనుక సరైన ఎలివేషన్ పడుంటే కనుక వేరే లెవెల్లో ఉండేది సినిమా. ఒక్క హై మూమెంట్ కూడా ఉండదు సినిమాలో. అరే ఇక్కడ బాగుందే, ఇక్కడ విజిల్ వేద్దాం, ఇక్కడ కేకలేద్దాం అన్నట్టుగా ఎక్కడ ఉండదు సినిమాలో. ఓవరాల్గా ఇలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక డెబ్యూ హీరో, కొత్త హీరో, ఏ పేరు బ్యాక్గ్రౌండ్ లేని హీరో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఎక్కడా కూడా విజిల్స్ వేయడానికి కానీ ఒక హై మూమెంట్ కూడా ఉండదు సినిమాలో. ఆ ఫస్ట్ హాఫ్లో ఆ బస్ ఫైట్ దగ్గర అయితే ఖచ్చితంగా మంచి ఎలివేషన్ పడుంటే కనుక సినిమా లెవెల్ అనేది ఇలా ఉండుండేది. బట్ అక్కడ కూడా మిస్ అయింది. ఇక తర్వాత ఇంటర్వెల్లో కూడా ఒక ఫైట్ ఉండాలి, కానీ ఆ ఫైట్ కూడా అంతగా ఏమనిపించదు. ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ కనుక మీరు గెస్ చేసినా లేదంటే సోషల్ మీడియాలో ఎవడన్నా చెప్పినా మీరు విన్నా కూడా ఆ ట్విస్ట్ కూడా మీకు బుర్రకి ఎక్కదు. ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఒక 3-4 ట్విస్టులు అయితే ఉంటాయి. అంతవరకు బాగుంటుంది సినిమా. తర్వాత సినిమాని బాగా సాగదీసుకుంటూ ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ట్విస్టులు అనేది లేకపోతే అసలు సినిమానే లేదు. సో ఆ ట్విస్టులు కనుక మీరు గెస్ చేసినా, ఆ ట్విస్టులు ఎక్కడన్నా ఎవరన్నా చెప్పినది మీరు విన్నా కూడా ఇక మీకు సినిమా అయితే ఎక్కదు. సో నాకు నచ్చిన ఒక మూమెంట్ ఏంటంటే భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కానీ, ఆవిడకు పడ్డ రోల్ కానీ చాలా బాగుంది. అలాగే శివాజీ గారు, బ్రహ్మాజీ గారు ప్రతి ఒక్కరికి వారి క్యారెక్టర్కు తగ్గట్టుగా మంచి ఎలివేషన్లు పడ్డాయి, మంచి సీన్స్ కూడా పడ్డాయి. కానీ హీరో అఖిల్ అయ్య గారికి మాత్రం ఒక్క హై మూమెంట్ కూడా లేదు, సరైన ఎలివేషన్స్ లేవు. అసలు ఆయన ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ను ఒప్పుకున్నాడో కూడా అర్థం కాదు. సినిమాలో ఇప్పుడు అఖిల్ను చూసి మాత్రమే సినిమాకి వెళ్తారు, ఆయనే హీరో. ఇదొక రా అండ్ రస్టిక్ సినిమా, అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా స్టోరీ మొత్తం జరుగుతుంది. అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఒక రంగస్థలం అన్నారు, తర్వాత ఇంకో ఏదో చెప్పారు, పుష్ప, అలాంటి సినిమా చెప్పినప్పుడు రంగస్థలంలో కానీ పుష్పలో కానీ అల్లు అర్జున్కి, రామ్ చరణ్కి ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక్క ఎలివేషన్ కూడా ఉండదు. గట్టిగా మాట్లాడితే అసలు ఎలివేషన్సే లేవు. అసలు హీరో ఉన్నాడన్న సోయం మనకు ఉండదు. అలా ఫ్లాట్గా తీసుకెళ్ళిపోయారు సినిమాని. సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక రకంగా ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ సినిమా బాగుంటుంది. ఇక తర్వాత అంతా సినిమా మొత్తం ల్యాగ్ సాగదీశారు. అయితే స్టోరీ బాగుంది, ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది, నడిపించిన విధానం బాగుంది, కానీ సరైన స్క్రీన్ ప్లే లేదు. అంటే మనకి కనెక్ట్ అవ్వకుండా తీసుకెళ్ళిపోయారు సినిమా మొత్తాన్ని. అసలు హీరో అంత మాత్రంగా హీరోయిన్ కోసం ఎందుకని ప్రాణాలు ఇచ్చేంతగా హీరోయిన్ని ప్రేమిస్తాడు? హీరోయిన్కి ఎందుకని లెనిన్ అంటే అంత ఇష్టం? అసలు ఈ హీరోకి లెనిన్ అనే పేరు ఎలా వచ్చింది? ఇదంతా ఎక్కడ మనకు చూపించరు.
డైరెక్ట్గా ఇంకా అలా 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 ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా కాస్తో కూస్తో బాగుంది అని అంటే శివాజీ, బ్రహ్మాజీ, ఆ విలను, ఆ తర్వాత గెటప్ సీను, వీళ్ళ క్యారెక్టర్స్, అలాగే హీరోయిన్ క్యారెక్టరు, ఇవి మాత్రము. తర్వాత కొన్ని ట్విస్టులు ఉన్నాయి. వాటిట్లో నాకు 2 మాత్రమే ట్విస్టులు నచ్చాయి. మిగతావన్నీ కూడా నాకు పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ గెస్ చేశాను. ఆల్రెడీ నేను కొన్ని ట్విస్టులు కూడా చూడడం జరిగింది. మీకు వద్దు ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీరు ఆ మాత్రం కూడా మీరు ఫీల్ అవ్వలేరు థియేటర్లో. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే షోకేస్ ఫిలిం, జస్ట్ అంతే, టైంపాస్ కోసం వెళ్ళి చూడొచ్చు. నార్మల్ టికెట్ ప్రైస్ కాబట్టి. అలాగే అఖిలయ్య గారు చాలా రోజుల నుంచి ఒక హిట్ కావాలని పాపం పరితపిస్తున్నాడు. సో ఇలాంటి టైంలో మనం కంప్లీట్గా ఇక ఈ సినిమా వాష్ అవుట్ అయిపోయింది, సినిమాలో ఏమీ లేదు అని చెప్తే బాగోదు. ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నాయి, అలాగే స్టోరీ లైన్ బాగుంది. భాగ్యశ్రీ ఒక హీరో క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ విలన్ రోల్ చేసిన వానికైతే ఇక వాడు జీవితాంతం గుర్తుపెట్టుకునే రేంజ్లో ఆయన క్యారెక్టర్ అయితే ఎలివేట్ చేశారు. ఆ క్యారెక్టర్ని రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. అలాగే శివాజీ గారికి, బ్రహ్మాజీ గారికి, గెటప్ శ్రీనికి, ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుపడింది. స్టోరీని చెప్పలేదు కదా, స్టోరీ ఏంటంటే ఏం లేదు. హీరో ఒక అనాథ, ఒక ఊరికి వస్తాడు. అక్కడ ఒక ఉన్నత కుటుంబం ఆయన్ని ఆదరిస్తుంది. పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి విలను, అలాగే హీరో ఇద్దరు కూడా హీరోయిన్ని ప్రేమిస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఓవరాల్గా మీరు ట్రైలర్ చూస్తేనే ఈ స్టోరీని కూడా గెస్ చేసేయచ్చు మీరు ఆటోమేటిక్గా. తర్వాత హీరోకి ఆ లెనిన్ అనే పేరు ఎందుకు వచ్చిందో మాత్రం చూపించలేదు. తర్వాత సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ట్విస్టులు మాత్రమే సినిమాని సేవ్ చేసాయి. అలాగే ఏమంటారు, ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. అంటే స్టోరీని తీసుకెళ్లిన విధానం కూడా బాగుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నాయి. అంతే, ఇంకా సినిమా మొత్తం ఇక సెకండ్ హాఫ్లో అయితే క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంది. బాబు దేవుడా, అసలు ఎందుకు ఇంత ల్యాగ్ చేశారో మనకు అర్థం కాదు. దానికి తోడు ఆ మహాభారతంలో కురుక్షేత్రానికి ఈ స్టోరీకి లింక్ పెట్టుకుంటూ సినిమాని తీసుకెళ్లారు. ఆ సునీల్ ఎలివేషన్ ఇస్తూ ఉంటాడు. సునీల్ ఇంకా ఎందుకు ఇంత సాగదీస్తున్నారు, ఎందుకు బాబు మహాప్రభు, ఇంకా సినిమాని అయిపోగొట్టండి, మేము బయటికి వెళ్ళిపోతాం అన్న రేంజ్లో క్లైమాక్స్ అయితే తీశారు. అక్కడ కూడా అఖిల్కి సరైన ఎలివేషన్స్ ఉండవు. అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పెద్ద సినిమాలో లాగా ఒక కటింగ్ యూనివర్స్ దీంట్లో కూడా ఉంది. సో అది ఎందుకు అర్థం కాదు, అది అవసరం లేదు. కానీ వాళ్ళు అక్కడ స్పేస్ లేకపోయినా కూడా దాన్ని క్రియేట్ తీసుకొని వాడుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది తప్ప అంతకుమించి ఏముండదు. ఉన్న ఒకే ఒక ట్విస్ట్ ఏంటంటే ఒకటి ఉంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక హీరోయిన్ విషయంలో ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ కొంచెం మనం కనెక్ట్ అవుతాం సినిమాకి, అరే అని కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ మనకి కొంచెం ఏమంటారు దాన్ని, అక్కడ కొంచెం ఫీల్ అవుతాం అంతే తప్ప ఇంకా పెద్దగా సినిమా మనకైతే పెద్ద కనెక్ట్ అవ్వదు. సో ట్విస్ట్ అండ్ టర్న్స్ కోసం, అలాగే స్టోరీ వరల్డ్ బిల్డింగ్ కోసం, అలాగే అఖిలయ్య గారు ఎన్నో రోజులుగా ఈ సినిమా ఒక హిట్ కోసం పరితపిస్తున్నాడు, దానికోసం, అలాగే ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. నార్మల్ టికెట్ ట్రై కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు సినిమాకి. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే చూడొచ్చు, పెద్ద ఏమీ లేదు. అంటే ఫ్యామిలీస్ చూడకుండా ఉండేంత సీన్స్ అయితే సినిమాలో ఏం లేవు, నాకైతే ఎక్కడ కనిపించలేదు. బాగుంటుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇట్స్ ఓకేస్ ఫిలిం, జస్ట్ అండ్ యావరేజ్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే కింద కామెంట్ చేయండి.